బండి సంజయ్ గారు, మీరు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ యొక్క ప్రజా సంఘాలన్నింటినీ కూడా అగౌరవపరిచి అవమానించి మాట్లాడారు. పద్మశ్రీ అవార్డులు ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, బీజేపీ పార్టీయా? చెప్పండి బండి సంజయ్ గారు. పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, బీజేపీ పార్టీయా? లేకుంటే మీ అధ్యక్షుడు నడ్డానా? లేకుంటే మీ మాజీ అధ్యక్షుడు అమిత్ షానా? ఇంత కూడా ఇంగితగానం లేకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి? అసలు మీరు మనిషేనా? సేవా రంగంలో, కళారంగంలో, సాహిత్య రంగంలో, వైద్య రంగంలో ఎవరైతే సేవ చేస్తారో వారికి ఇస్తారు పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. బీజేపీ పార్టీ ఇవ్వదు, బీజేపీ అధ్యక్షుడు ఇవ్వడు అవార్డులు. తెలంగాణ ప్రజా సంఘాలను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన బండి సంజయ్ గారు, మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ఉద్యమం 2009 సంవత్సరంలో అయినప్పుడు మొదటి దశలో గద్దర్ గారు పాడిన పాట ఏ విధంగా తెలంగాణ ప్రజల, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సాధకమైంది తెలుదా మీకు? అసలు మీరేంది? ఇంకా మీరు కరీంనగర్ కార్పొరేటర్ అనుకుంటున్నారా మీరు? అరే ఆ పక్కన ఉన్న వాళ్ళని చెప్పండి అమ్మా, ఆయన కేంద్ర మంత్రి అని చెప్పి. ఆ పక్కన ఇద్దరు ఉన్నారు దిష్టి బొమ్మలు, అది మీరేం చెప్పండి ఆయన కేంద్ర మంత్రి ఉండని చెప్పి. అసలు సిగ్గులేదు అసలు బండి సంజయ్ గారు మీకు? అసలు మనిషినా మీరు? మానవత్వం లేదా మీకు? అసలు నక్సలైట్ అంటారా? మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ నక్సలైట్ కాదా? తూల ఉమ్మగారు నక్సలైట్ కాదా? నాకు చిన్న డౌట్ ఉంది సంజయ్ గారి పైన. చెప్తా సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కాలేరు. గత 2 రోజుల నుంచి ఏదో ఒకటి మాట్లాడితే కానీ టీవీలో రాని బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కావాలనుకుంటా. మీరు మర్చిపోండి, కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారికి బీజేపీ ఆఫీస్లో కుర్చీ ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి డికే అరవింద్ గారికి కుర్చీ ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఏలేటి మహేశ్వర రెడ్డి గారికి కుర్చీ ఉంది. నాకు కుర్చీ లేదని చెప్పి గత వారం నుంచి శోభతో, అసూయతో, బాధతో, ఇంకెన్ని రకాలున్నాయో రోగాలు, వాటన్నిటితో బండి సంజయ్ గారు సతమతం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని రాష్ట్రం ద్వారా ఏర్పడంలో గద్దర్ గారి పాత్ర ప్రత్యేకం. బేషరతుగా మీ క్షమాపణ చెప్పాలి, ముక్కు నెల రాసి అసెంబ్లీ సాక్షిగా, అమరుల కుటుంబం సాక్షిగా. బండి సంజయ్ గారు గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీర స్తూపం దగ్గరికి వచ్చి మీ ముక్కుకు నేలకు రాసి గద్దర్ గారికి, తెలంగాణ ప్రజా సంఘాలకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీలాంటి మూర్ఖులు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా అనర్హులు.
పనికి రాని వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకాల గురించి మీకు తెలియదు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల గురించి మీకు తెలియదు, తెలంగాణ ప్రజా సంఘాల గురించి మీకు తెలియదు. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కరీంనగర్ ప్రజల యొక్క స్థాయిని మీరు దిగజారుస్తున్నారు. కరీంనగర్ ప్రజలు, నియోజక ప్రజలందరూ అవమానపరుచుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు. చీ ఇలాంటి పార్లమెంట్ సభ్యున్నా మేము ఎంచుకున్నాము అనేకునే విధంగా. మానవత్వం లేదా మీకు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక పాట, మా పాలన మాకేలని నమ్ముకున్న గానమా, ఈ పాట ద్వారా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు. అర్హత మీకు ఎక్కడిది? హక్కు మీకు ఎక్కడిది? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గన్పార్క్ అమరవీర స్తూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి గద్దర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ వాదాన్ని బండి సంజయ్, మీరు కేంద్ర మంత్రిగా అనర్హులు. మీలాంటి మూర్ఖులు, మీలాంటి అజ్ఞానులు ఎక్కడ ఏం మాట తెలియని మాట మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుపడుతున్నాం మేము ఒక కేంద్ర మంత్రిని చూసి, మేము సిగ్గుపడుతూ ఉన్నాం. ఇలాంటి మూర్ఖుడా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యునిగా ఉండదని చెప్పి. బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ కుసమంతా కూడా మీ భాగం లేదు. ఏ మార్చినా కూడా వచ్చి మీరు ఎక్కడ కూడా భాగం లేదు. మీకేం తెలంగాణ కోసము? కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ సంబంధించిన నాయకులను మీ నోరు అబ్బపెట్టి చెప్పండి. ఇలాంటి చిల్లర పనులు మాట్లాడితే మీ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరనే ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.